సమాజంలో వైషమ్యాల సృష్టికి కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సమాజంలో వైషమ్యాలు సృష్టించేలా, సామాజిక వర్గాల మధ్య అంతరాలు పెంచేలా ఈ మధ్య కొన్ని శక్తులు పేటరెగిపోతున్నాయి. అలాంటి శక్తుల కదలికల పట్ల నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సమిష్టిగా కష్టపడదామని పిలుపునిచ్చారు. సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టేలా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, సభలు, సమావేశాలపై పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి శక్తులను ముందస్తుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా అభివృద్ధిని నిరోధించే విధంగా ప్రజల వైషమ్యాలు సృష్టించేందుకు, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. వారి రక్షణ విషయంలో ఖచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్ళాలి. సుగాలి ప్రీతి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలి. ఆ కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల వద్ద, ముఖ్యంగా బాలికల హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టళ్ల వద్ద జరుగుతున్న నేరాలు వెలుగులోకి రావడం లేదని పవన్ అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిఘా విస్తృతం చేయండి. ఆలయాల ధ్వంసానికి పాల్పడే శక్తుల పట్ల అప్రమత్తత అవసరం. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డీజేలు, మైకుల అనుమతుల వ్యవహారంలో పరిమితులు పాటించాలి. ముఖ్యంగా మతపరమైన కార్యక్రమాలు, సినిమా ఫంక్షన్లలో డిజిబుల్ ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి. గంజాయి, డ్రగ్స్ రవాణా, మార్కెటింగ్ చేసే వారిపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా కళాశాలలు, స్కూళ్ల వద్ద అమ్మకాలు సాగించే శక్తులపై నిఘా ఉంచితే అసలు నిందితులను పట్టుకోవచ్చు. డ్రగ్స్, గంజాయి సప్లై చైన్ బ్రేక్ చేస్తే సమాజంలో చాలా వరకు నేరాలు తగ్గుతాయి. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. డ్రగ్స్, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలన్నదే మనందరి లక్ష్యం కావాలని పవన్ పిలిపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తదితర ప్రాంతాల్లో ఇటీవల కులాల మధ్య సమస్యలు తలెత్తాయి. సినిమా హీరోలు, నాయకులకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సందర్భాల్లో కూడా కులాలను తీసుకొస్తున్నారు. అలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే వారిని కట్టడి చేయాలి. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించండి. అవసరమైతే లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు ప్రజల నుంచి సహకారం తీసుకోవాలి. ప్రజలతో స్నేహంగా మెలగండి. అదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాలి. తీవ్రమైన నేరాల సంఖ్య అదుపులోకి రావాలి. వచ్చే ఏడాది కాలంలో 33% తగ్గుదల కనపడాలని పవన్ కళ్యాణ్ లక్ష్యం నిర్దేశించారు.